నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మోదీ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ట్రిబుల్ త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్న గడ్కరీ. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని సీఎం విజ్ఞప్తి. ట్రిబుల్ ఉత్తర దక్షిణ భాగాలు ఒకేసారి చేపట్టాలని గడ్కరీకి సూచన. వేసవిలోనూ రైతులను కలవరపెడుతున్న వర్షాలు. మార్కెట్లలో ధాన్యం తడిచి రైతులకు తప్పని కష్టాలు. సమ్మెకు సిద్దమవుతున్న టీజీఆర్టీసీ కార్మిక సంఘాలు. సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నట్లు యాజమాన్యం వెల్లడి. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలపై భద్రతా మండలి రహస్య చర్చలు. పహల్గాం దాడి ఖండన, సైనిక చర్య పరిష్కారం కాదని హితం. హైదరాబాద్కు అన్ని ప్రధాన నగరాలను అనుసంధానం చేసేలా జాతీయ రహదారులు అభివృద్ధి చేశామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మోదీ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధికి తామంతా కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇందౌర్ హైదరాబాద్ కారిడార్ తెలంగాణ పనులు పూర్తి చేశామని చెప్పారు. అంబర్పేట ఫ్లైఓవర్ను కిషన్ రెడ్డితో కలిసి ప్రారంభించిన గడ్కరీ 2200 కోట్ల విలువైన రహదారి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోదీ సారథ్యంలోని ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. హైదరాబాద్ కు అన్ని ప్రధాన నగరాల్ని అనుసంధానం చేసేలా జాతీయ రహదారులు అభివృద్ది చేస్తున్నట్లు చెప్పారు. ఇండోర్ హైదరాబాద్ కారిడార్ తెలంగాణ పనులు పూర్తి చేశామని చెప్పారు. మహారాష్టలో కూడా పనులు త్వరగా పూర్తి చేస్తామన్నారు. 20 గంటల ప్రయాణం 10 గంటల్లో పూర్తవుతుందన్నారు. కేంద్రం సహకారంతో తెలంగాణలో నిర్మించిన పలు జాతీయ రహదారుల్ని జాతికి అంకితం చేయడంతో పాటు కొత్త ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. సోమవారం ఉదయం సిర్పూర్, కాగజ్ నగర్ లో జాతీయ రహదారులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. సాయంత్రం బెల్ వద్ద నిర్మించిన ఫ్లైఓవర్ తో పాటు అంబర్పేట ఫ్లైఓవర్ ను జాతికి అంకితం చేశారు. అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ఆ వేదిక నుంచే 2200 కోట్లతో చేపట్టే జాతీయ రహదారులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. హైదరాబాద్ విజయవాడ 4 లేన్ల రోడ్డును 6 లేన్ల రోడ్డుగా మార్చనున్నట్లు వెల్లడించారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ త్వరగా పూర్తయ్యేలా పరిష్కారం కనుగొన్నట్లు చెప్పారు. अनेक दिनों से उप्पल एलिवेटेड फ्लाईओवर का काम चल रहा है. मुझे बड़ा दुख है कि यहाँ अनेक कारणों से ये जो उप्पल का एलिवेटेड फ्लाईओवर है इसका काम बंद था और बाजू वाले फ्लाईओवर का काम जिन्होंने किया है उसी कॉन्ट्रैक्टर के द्वारा काम की शुरुआत हुई है और मैं आपको विश्वास देता हूँ कि आने वाले 8-10 महीने के अंदर ये काम निश्चित रूप से पूरा होगा, ऐसा आप सबको विश्वास दिलाता हूँ. నాగ్పూర్ తరహాలో హైదరాబాద్ రింగ్ రోడ్డుపై ఎయిర్ బస్సులు నడపాలని తెలంగాణ ప్రభుత్వానికి నితిన్ గడ్కరీ సూచించారు. వాటిలో ఛార్జీ సాధారణ బస్సుల కంటే 3% తక్కువగా ఉంటుందన్నారు. డీజిల్, పెట్రోల్ వాహనాల్ని తగ్గించి సీఎన్జీ, ఎలక్ట్రికల్ వాహనాల్ని ప్రోత్సహించాలని సూచించారు. ఈ సందర్భంగా నితిన్ గడ్కరీకి రహదారి భద్రతా అవగాహనలో భాగంగా తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెల్మెట్ బహూకరించారు. రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసి సహకరించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బేగంపేట విమానాశ్రయంలో గడ్కరీతో సమావేశమైన ఆయన హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్ల నిర్మాణంపై చర్చించారు. ఇప్పటికే టెండర్లు ఆహ్వానించిన రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి వీలైనంత త్వరగా ఫైనాన్షియల్, కేబినెట్ ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేంద్ర మంత్రి గడ్కరీని కోరారు. ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగాన్ని కలిపి ఏకకాలంలో పూర్తి చేయాలని కోరారు. NH 765లోని హైదరాబాద్ శ్రీశైలం సెక్షన్ కు సంబంధించి మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్, హైదరాబాద్ అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేను వీలైనంత త్వరగా మంజూరు చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్లను కలుపుతూ రేడియల్ రోడ్లు వేయాల్సిన ఆవశ్యకతను కేంద్ర మంత్రి గడ్కరీకి వివరించారు. హైదరాబాద్ డిండి, మన్ననూరు, హైదరాబాద్ మంచిర్యాల గ్రీన్ఫీల్డ్ హైవే, ORR నుంచి మన్నెగూడ వరకు రేడియల్ రోడ్ నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది కేవలం కుల సర్వ మాత్రమేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మోదీ చేపట్టిన కులగణనతో రాష్ట్రంలో చేపట్టిన సర్వేకి పొంతలేదని పెద్దపల్లి జిల్లా రామగుండంలో తెలిపారు. కులగణన అంటే ఆర్థిక, సామాజిక పరిస్థితులతో పాటు అన్ని వివరాలు సేకరించి నివేదికలు తయారు చేయాల్సి ఉందని వివరించారు.
అలాంటివేమీ లేకుండా కేవలం సర్వే చేసి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ముఖ్యమంత్రి ప్రజలను మోసం చేస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కులగణన డ్రామా స్టార్ట్ చేశారు. కుల గణన వేరు, కుల గణనకు సంబంధించి సర్వే వేరు, రెండింటికి తేడా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది కుల గణన సర్వే మాత్రమే చేసింది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసేది కుల గణన. దాని భేదం ఏదో తేడా తెలుసుకోలేక మూర్ఖత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. మేము చేసేది పక్కా రిపోర్టు, మీరు చేసిన సర్వే. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కులగణన సర్వేతో బీసీలకు అన్యాయం చేసింది కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం చేసే కులగణన ద్వారా బీసీలకు న్యాయం జరగబోతుంది. గౌడ సామాజిక వర్గం రాజకీయంగా మరింత ఎదగాల్సిన ఆవశ్యకత ఉందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అభిప్రాయపడ్డారు. గౌడ సంఘం నేతలు, బీసీ నాయకులు గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను కలిశారు. ఖమ్మంలో నిర్మించనున్న గౌడ సంఘం భవన నిర్మాణానికి నిధుల గురించి పీసీసీ అధ్యక్షుడికి విన్నవించారు. మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి భవన నిర్మాణం త్వరగా అందుబాటులోకి వచ్చేలా చూస్తామని మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. బీసీలు ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బీసీలకు సామాజిక న్యాయం కాంగ్రెస్తోనే సాధ్యమని స్పష్టం చేశారు. కేంద్రం జనగణనతో పాటు కులగణన చేస్తామని ప్రకటన రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వ విజయంగా అభివర్ణించారు. టీజీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి సమ్మెకు సిద్దమవుతోంది. రేపు తలపెట్టిన సమ్మె సన్నాహకాల్లో భాగంగా కార్మికులు భారీ కవాతు నిర్వహించారు. సమ్మె ఆలోచన విరమించుకోవాలని యాజమాన్యం విజ్ఞప్తి చేస్తుంది. సమ్మెతో సంస్థ ప్రగతి కుంటుపడి ఉద్యోగులకు నష్టం వాటిల్లుతుందని సూచించింది. ఆర్టీసీలో ఎస్మా చట్టం ప్రకారం సమ్మెలు నిషేధమని, ఉద్యోగులను ఎవరైనా బెదిరించినా, విధులకు ఆటంకం కలిగించినా బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని యాజమాన్యం హెచ్చరించింది. టీజీఎస్ఆర్టీసీ జేఏసీ సమ్మెకు సమాయత్తమవుతోంది. ఇప్పటికే రేపటి నుంచి సమ్మెలోకి వెళుతున్నట్లు నాయకులు ప్రకటించారు. యాజమాన్యం స్పందించకపోవడంతో సమ్మె సన్నాహకాల్లో భాగంగా కార్మికులు భారీ కవాతు నిర్వహించారు. ఆర్టీసీ కళాభవన్ వద్ద ప్రారంభమై బస్ భవన్ వరకు ప్రదర్శన కొనసాగింది. సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు ప్రభుత్వం యాజమాన్యానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోవడం వల్లే సమ్మె చేయాల్సి వస్తోందని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. సమ్మె నోటీసు ఇచ్చినా యాజమాన్యం చర్చలకు ఆహ్వానించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రేపటి నుంచి తలపెట్టిన సమ్మె యథావిధిగా కొనసాగుతుందని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. సమ్మెకు సహకరించాలని ప్రజల్ని కోరారు. ఈ ప్రభుత్వ యాజమాన్యాలకు అన్ని రకాలుగా ప్రయత్నం చేశాము. వారు ఎలాంటి స్పందన లేకపోవడం వలన ఇది లేని పరిస్థితులలో సమ్మె నోటీసు కూడా ఇచ్చాము. ఆ సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా చర్చలకు రమ్మనకుండా, చర్చలకు ఏ ఒక్కరు కూడా ఆర్టీసీ యాజమాన్యం నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఇప్పటి వరకు పిలవకుండా జాప్యం చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారో చేసుకోరు, వీళ్ళ తడకేందో చూస్తాము, వీళ్ళ శక్తి ఏందో చూద్దామని చెప్పేసి వాళ్ళలో కొంత మా మీద ఆ విధంగా చిన్న చూపు ఉంది. కాబట్టి మా యొక్క బల ప్రదర్శన, మా కార్మికుల యొక్క తెగువ, మా కార్మికుల యొక్క పౌరుషం, మా జేఏసీ యొక్క సత్తా ఏందో ఈ యొక్క ప్రభుత్వ యాజమాన్యాలకు మా ద్వారా, మా ఈ కార్మిక కవత్తు ద్వారా వెంటనే మా డిమాండ్లను ఒప్పుకోవటానికి చర్చలకు పిలిచి సమస్య పరిష్కారం చేయాలి. లేకపోతే మే 7వ తారీఖు నుంచి సమ్మె ఏదో విధంగా కొనసాగుతుందని చెప్పేసి ఈ ప్రభుత్వ యాజమాన్యానికి తెలియజేస్తాం. మేనిఫెస్టోలో 5 అంశాలు పెట్టారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తాం, పీఆర్సీలు ఇస్తాం, బకాయిలు ఇస్తాం, తర్వాత కొత్త బస్సులు కొంటాం, యూనియన్లు ఇస్తాం, ఆధునీకరణ చేస్తామని చెప్పి అన్ని అంశాలు చెప్పాను. ఇవాళ ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఆర్టీసీ ఉద్యోగులంతా వారియర్స్, వాళ్ళు ఓట్లేస్తేనే మేము గెలిచినాం కాబట్టి 3 నెలలు టైం ఇవ్వన్నారు. 18 నెలలు టైం ఇచ్చినాం. ఇప్పటి వరకు 7 మాసాలుగా జేఏసీ అయినాం. 3 మాసాల నుంచి జనవరి 27కి నోటీస్ ఇచ్చి అన్ని సమస్యలు, చాలా జటిలమైన సమస్యల మీద యాజమాన్య ఒత్తిడి, పనిభారము, ఇట్లాంటి వాటి మీద మేము ఇచ్చినాం. తర్వాత ప్రభుత్వం చెప్పిన వాటిని మాత్రమే పెట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న మేడే రోజు యూనియన్లను పిలుస్తాం, మాట్లాడతాం, కానీ ఆర్థికంగా ఉన్నాయి చూడండి, మాట్లాడండి, మినిస్టర్ గారు పిలిచి మాట్లాడతారు. అక్కడ కూడా మాట్లాడినప్పుడు అధికారులను నేను పంపిస్తాను, లేకపోతే మీరే నా దగ్గరికి రావచ్చని మాట్లాడని ఆశాభావం కలిగించింది మాకు. దాంట్లో గౌరవ మినిస్టర్ గారు కూడా గతంలో 3 రోజుల ముందు తప్పకుండా పిలుస్తా, చర్చలకు పిలిచి మాట్లాడుతున్నారు. కానీ తీరా నిన్న చూస్తే ఇవాళ ఇది సమయం కాదు, వీళ్ళ వెనక ఎవరో ఉన్నారు అని మాట్లాడడం జరిగింది. ఇది మాకు బాధాకరం అనిపించింది. మీరు చర్చలకు ఆహ్వానించండి, పిలవండి, రావడానికి సిద్ధంగా ఉన్నాం. భేషజాలాలు లేవు. మాకు కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మకము, గౌరవం కూడా ఉన్నాయి కాబట్టి చర్చలకి ఆహ్వానిస్తే వస్తాము, లేకపోతే సమ్మె తప్పదు. సంస్థకు వచ్చే ప్రతి రూపాయిని సిబ్బంది సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందులో ఉన్న, ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పీఆర్సీని 21% ఫిట్మెంట్ అందించినట్లు పేర్కొంది. బకాయి పడిన 10 డిఏలను దశలవారీగా విడుదల చేసినట్లు వెల్లడించింది. 3.5 ఏళ్లుగా
కాగా ప్రతి నెల 1నే జీతాలిస్తున్నట్లు తెలిపింది. పీఎఫ్, సీసీఎస్ రికవరీ మొత్తాన్ని క్రమం తప్పకుండా చెల్లిస్తున్నట్లు యాజమాన్యం పేర్కొంది. 2019లో జరిగిన సమ్మెతో సంస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోగా ఆ తర్వాత వచ్చిన కరోనాతో ఆర్టీసీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని గుర్తు చేసింది. సిబ్బంది, ఉద్యోగుల సమిష్టి కృషితో సంక్షోభాలు ఎదుర్కొని ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్న ప్రస్తుత తరుణంలో సమ్మె శ్రేయస్కరం కాదని విజ్ఞప్తి చేసింది. ఉద్యోగుల సంక్షేమంతో పాటు సంస్థ మనుగడకు ప్రతికూలంగా మారే సమ్మె విరమించుకోవాలని కార్మికులకు వివరించింది. ఒక వర్గం చెప్పే మాటలకు ప్రభావితమై సమ్మె చేస్తే ప్రజలకు ఇబ్బందవుతుందని పునరాలోచించుకోవాలని యాజమాన్యం స్పష్టం చేసింది. ఎస్మా చట్టం ప్రకారం ఆర్టీసీలో సమ్మెలు నిషేధమని, అలా కాదని సమ్మె పేరిట ఉద్యోగుల్ని బెదిరించి విధులకు ఆటంకం కలిగించిన బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేసింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కొందరు ఆర్టీసీ కార్మిక సంఘం నేతలు మినిస్టర్స్ క్వార్టర్స్ లో కలిశారు. టీఎంయూ వ్యవస్థాపక అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి, ఎన్ఎంయూ నరేందర్, బీఎంఎస్ స్వామికుమార్, ఎస్టీఎంయూ నేతలతో సమ్మెను ఉపసంహరించుకోవాలని మంత్రి పొన్నం సూచించారు. ఆర్టీసీ లాభాల బాట పడుతున్న సమయంలో సమ్మె నష్టం చేకూరుస్తుందని వివరించారు. రేవంత్ రెడ్డి సర్కార్ కొలువుదీరాక ఆర్టీసీ ఉద్యోగులకు సంక్షేమానికి చేపట్టిన కార్యక్రమాలు వివరించారు. కార్మికులపై పనిభారం తగ్గించి వారిలోని అభద్రతను తొలగించాలని కార్మిక నేతలు మంత్రికి విజ్ఞప్తి చేశారు. ధరణి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు కొనసాగుతున్నాయి. పైలట్ మండలాల్లో అధికారులు పాల్గొని చట్టం వల్ల ఒనగూరే ప్రయోజనాలను వివరిస్తున్నారు. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ధరణిలో లోపాలను సవరిస్తూ భూభారతి తీసుకొచ్చామని వివరించారు. అధికారుల స్థాయిలో తప్పు జరిగితే ట్రైబ్యునల్కు వెళ్లే వెసులుబాటు కల్పించామన్నారు. హన్మకొండ జిల్లా నడికుడ మండలంలోని పలు గ్రామాల్లో రైతుల నుంచి భూ సంబంధిత దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో నిర్వహించిన సదస్సుకు జిల్లా కలెక్టర్ మను చౌదరి హాజరయ్యారు. భూభారతిలో భూ సమస్యలకు సంబంధించిన 10 నుంచి 12 కాలమ్స్ అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ వివరించారు. నెల రోజుల్లో భూ సంబంధ సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. సూర్యాపేట జిల్లా గరిపడేపల్లి మండలంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ పాల్గొన్నారు. ధరణి చట్టం ఉన్నప్పుడు దేనికైనా కోర్టుకు వెళ్లాల్సి వచ్చేదని, భూభారతితో అధికారుల స్థాయిలోనే పనులవుతాయని పేర్కొన్నారు. ఓబులాపురం గనుల కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. గాలి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి సహా నిందితుల భవితవ్యం కోర్టు తీర్పుతో తేలనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఓబులాపురం గనుల కేసులో నేడు సిబిఐ కోర్టు తుది తీర్పు వెల్లడించనుంది. ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే 9 మందిగా నిందితులుగా చేస్తూ సిబిఐ కోర్టుకు నివేదించిన సంగతి తెలిసింది. అయితే సుదీర్ఘంగా ఆ కోర్టుకు సంబంధించి కూడా విచారణ జరపడం జరిగింది. 2011 నుంచి 2025 వరకు దాదాపు 14 సంవత్సరాల పాటు కూడా సుదీర్ఘంగా విచారించిన తర్వాత ఈ రోజు తీర్పు పైన అయితే సర్వత్రా ఉత్కంఠ అయితే రేపిందని చెప్పవచ్చు. ఈ తీర్పు తర్వాత అసలు ఎలాంటి తీర్పు వస్తుందనేది చూడాలి. అయితే దీంట్లో నిందితుడిగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి సబితాయింద్ర రెడ్డి మరికొంతమంది మొత్తం 9 మంది పైన కూడా మరి కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది. అయితే దీంట్లో ఉన్న ఒక నిందితుడికి సంబంధించి కూడా అతను అనారోగ్యంతో మృతి చెందినట్లయితే సిబిఐ అధికారులు కోర్టుకైతే తెలపడం జరిగింది. దాని ఆధారంగా కూడా ఇప్పుడు ఉన్న మిగతా నిందితులకు సంబంధించి మరి ఎలాంటి వాటికి సంబంధించి కూడా శిక్షను విధిస్తుందనేది కూడా ఒక ఉత్కంఠ అయితే రేపుతుందని చెప్పవచ్చు. అయితే 2011 సంబంధించి కూడా ఈ కేసు నమోదు చేసుకున్న సిబిఐ అధికారులు మొదటగా గాలి జనార్దన్ రెడ్డితో పాటు అతని ఇండ్లలో తర్వాత కార్యాలయానికి సంబంధించి కూడా సోదాలు నిర్వహించి భారీ మొత్తంలో అప్పుడు నగదు కానీ తర్వాత బంగారుకు సంబంధించిన కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. స్వాధీనం చేసుకున్న తర్వాత అతన్ని అధికారులు 2012 సంబంధించి కూడా అతన్ని అధికారులు అయితే సిబిఐ అధికారులు అయితే అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. దాదాపు 4 సంవత్సరాల పాటు అతను చెంచల్గూడ జైల్లో ఉండడం జరిగింది. సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చడంతో కూడా అతను ప్రస్తుతం అయితే బయట ఉండడం జరిగింది. కానీ ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి విచారణ చేసిన అధికారులకు సంబంధించి కూడా తుదిగా పూర్తి చేయాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలతో 6 నెలలకు గడువు ఇచ్చినప్పటికీ మే నెలలో పూర్తి స్థాయిలో రోజువారీగా విచారణ చేసి ఆ విచారణకు సంబంధించి కూడా పూర్తిగా విచారణ చేయాలని చెప్పి కూడా ఆ సుప్రీంకోర్టు అయితే ఆదేశించడం జరిగింది. 2009
9 డిసెంబర్ 1వ తేదీన సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా ఈ సిబిఐ అధికారులకు సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయడం జరిగింది. డిసెంబర్ 7న ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయడం జరిగింది. ఐపీఎస్సి 120B తర్వాత 420, 379, 411, 427, 447 సెక్షన్లతో పాటు అవినీతి నిరోధక చట్టంకి సంబంధించి కూడా కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. దాంట్లోనే ఫారెస్ట్ యాక్ట్కి సంబంధించి సెక్షన్ 26, తర్వాత మైన్స్ అండ్ మినరల్స్ చట్టం కింద కూడా మొత్తం సెక్షన్ అయితే నమోదు చేయడం జరిగింది. 2009 నుంచి కూడా సిబిఐ అధికారులు విచారణ జరిపి తర్వాత సోదాలకు సంబంధించి కూడా జరపడం జరిగింది. అప్పుడు జేడీ ఉన్న లక్ష్మీనారాయణ నేతృత్వంలో కూడా గాలి జనార్దన్ రెడ్డితో పాటు 9 మందిని అప్పుడు నిందితులుగా చేరుస్తూ తర్వాత కొందరిని దాంట్లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దాంట్లో మొదటగా ఉన్న ప్రధాన నిందితుగా ఉన్న బివి శ్రీనివాస్ రెడ్డి, తర్వాత గాలి జనార్దన్ రెడ్డి, డివి రాజగోపాల్, తర్వాత ఒబలాపురం కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించి కానీ తర్వాత గనుల శాఖ జిల్లా సహాయక డైరెక్టర్గా ఉన్న ఆర్ లింగారెడ్డి, తర్వాత శ్రీలక్ష్మి సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్న కృపానందతో పాటు సబితా ఇంద్రారెడ్డిలకు సంబంధించి కూడా దీంట్లో నిందితులుగా చేర్చడం జరిగింది. విచారణ దశలో ఉన్న సమయంలోనే లింగారెడ్డి మృతి చెందారని చెప్పి కూడా సిబిఐ కోర్టుకు అయితే అధికారులు అయితే చేర్చడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి కూడా ఎందుకంటే సుదీర్ఘంగా విచారణ జరిగినప్పటికీ ఈ కేసులో మరి అధికారులు ఇచ్చిన ఛార్జ్షీట్లకు సంబంధించి పొందుపరిచిన అంశాలతో పాటు పలు వాటిని కూడా వాంగ్మూలం కానీ తర్వాత పూర్తి స్థాయిలో 4 వాంగ్మూల ఛార్జ్షీట్లకు సంబంధించి కూడా దీంట్లో దాఖలు చేసినట్టయితే మనకు తెలుస్తుంది. మొత్తం సుదీర్ఘంగా జరిపిన ఈ కేసుకు సంబంధించి 9 మందిలో ఒకరికి ఇప్పటికే చనిపోయారు కాబట్టి మిగతా వారికి సంబంధించి మరి సిబిఐ కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది కూడా ఒక సర్వత ఉత్కంఠ అయితే రేపుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సిబిఐ కోర్టుకు సంబంధించి ఉన్న నేపథ్యంలో కూడా బందోబస్తు పోలీసులు భారీగా మోరించడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా తీర్పు వచ్చిన తర్వాత ఇక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా కూడా పోలీసులు అయితే భారీగా బందోబస్తును అయితే ఏర్పాటు జరిగింది. మరి కాసేపట్లో కూడా ఈ తీర్పు వచ్చే నేపథ్యంలో కూడా భారీగా ఇక్కడికి సంబంధించి కూడా ఇప్పటికే అంటే వారు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ సభ్యులు కానీ వారు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించిన ఎవరు 9 మంది ఉన్నారో వారు కూడా వచ్చి కోర్టుకు అయితే హాజరయ్యే అవకాశాలు అయితే అవుతున్నది. మరి కాసేపట్లో కూడా ఈ తీర్పుకు సంబంధించి వచ్చిన తర్వాత ఎలాంటి తీర్పు వస్తుంది అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం సర్వతా ఉత్కంఠ అయితే రేపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. మండు వేసవి మే నెలలోనూ పడుతున్న వర్షాలు రైతులను కలవరపెడుతున్నాయి. యాసంగి పంట కోసి కల్లాల్లో మార్కెట్ యార్డులు ఐకేపీ కేంద్రాల్లో ఉంచిన కర్షకులకు వరుణుడు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. పొద్దంతా ఎండ, సాయంత్రానికి చల్లపడి జోరు వానతో రాష్ట్రంలో వింత వాతావరణం నెలకొంది. హైదరాబాద్లోనూ వర్షం దంచుకొట్టింది. కాసేపు పడ్డ వానకే నగరం అతలాకుతలమైంది. కొన్ని చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడి కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఈదురుగాళ్లకు మెట్రో విద్యుత్ సరఫరా తీగలపై ఇనుపరేకు పడగా రైళ్ల రాకపోకలు కాసేపు ఆగిపోయాయి. రాష్ట్రంలో నడి వేసవిలోనూ జడివాన కురుస్తోంది. ఆరుగాలం శ్రమించి పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు అన్నదాతలకు గుబులు పుట్టిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వాన పడింది. డిచ్పల్లి, సిరికొండ, ఇందల్వాయి, ధర్పల్లి మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. బలమైన గాలులకు మామిడికాయలు నేలరాలాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి, కోరుట్లలో వరుణుడి ప్రభావానికి మార్కెట్కు తెచ్చిన వడ్లు తడిసిపోయాయి. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక యార్డులో భారీగా వరద నిలిచిపోయింది. సకాలంలో కాంటాలు వేయకపోవడంతో రోజూ పడుతున్న వానలకు తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోయారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరారు. కరీంనగర్ జిల్లా గంగాధర వ్యవసాయ మార్కెట్ ఆవరణలోని ధాన్యం రాసులు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. ప్రవాహంలో కొట్టుకుపోతున్న వడ్లను ఎత్తుకునేందుకు నానా అగచాట్లు పడ్డారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. వడగళ్ల వానలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకొని పరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో ఈదురుగాలులకు నేలరాలిన మామిడి తోటలను కలెక్టర్ మను చౌదరి పరిశీలించారు. పంట నష్టాన్ని పరిశీలించి నివేదిక సమర్పించాలని వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నుంచి పరిహారం అందించేలా ప్రయత్నం చేస్తామని బాధిత రైతులకు భరోసా ఇచ్చారు.
జడివానకు హైదరాబాద్ జడిసింది. పడ్డ కాసేపైనా వర్షం కుండపోతగా కురవడంతో నగరవాసులకు తిప్పలు తప్పలేదు. రహదారులపై వర్షపు నీరు భారీగా నడిచిపోయి వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. కోఠి, లకడికాపూల్, సికింద్రాబాద్, బోయినపల్లి, అల్వాల్, బేగంపేట, వనస్థలిపురం, దిల్సుఖ్ నగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. ఈదురుగాలులకు చెట్లు విరిగిపడి కరెంటు సరఫరాకు ఆటంకం కలిగించింది. ప్రచండ గాలులకు లంగర్ హౌస్ బాబుఘాట్ వద్ద 2 చెట్లు కూలాయి. ఈదురుగాలులకు హోర్డింగ్ కూలడంతో 4 ద్విచక్ర వాహనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. డీజీపీ కార్యాలయం సమీపంలోనూ రోడ్డుపై చెట్టు కూలింది. భారీ ఎదురుగాలులతో మెట్రో రైల్ రాకపోకలకు సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. వర్షం, గాలులకు ఖైరతాబాద్ సమీప భవనంపై నుంచి ఇనుపరేకు మెట్రో విద్యుత్ తీగలపై పడింది. ఫలితంగా ఖైరతాబాద్ ఎర్రమంజిల్ మార్గంలో మెట్రో రైళ్ల రాకపోకలు అరగంట పాటు నిలిచిపోయాయి. అప్పటికే టికెట్ తీసుకున్న ప్రయాణికులకు డబ్బులు తిరిగి ఇచ్చినట్లు మెట్రో సిబ్బంది తెలిపారు. ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. 2 రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్, హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు యెల్లో హెచ్చరికలను జారీ చేసింది.